దాన్ని భూమి చాలా గిల్టీగా ఫీల్ అయిందిరా. ఆయన మామూలు మనిషి కావాలని, ఆయన బ్లెస్సింగ్స్తోనే మా పెళ్లి జరగాలని భూమి చాలా బలంగా కోరుకుందిరా. తన కోరికే నెరవేరాలని ఆయన కోమలో నుండి బయటకు వచ్చాడని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ భూమి కోరిక ప్రకారం మామూలు మనిషి అయిన ఆయన పెళ్లికి కూడా ఒప్పుకుంటాడని నా కాన్ఫిడెన్స్. అబ్బా, పశువులు మాట్లాడడం మొదలుపెట్టి మనుషుల్ని పెంచుకున్నట్టుగా ఉన్నాయి నీ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని నమ్ముకుంటే ఇదంతా అయ్యే పనేనా? నేనేదో ఒకటి ఆలోచిస్తా. చచ్చా, హలో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తున్నారా? సింధూర పువ్వులో విజయ్ కాంతలా మీ ఇద్దరి పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏడ్చావులే గాని మీ మావయ్యను మర్డర్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరో తెలిసిందా? లేదు. అదేంటి, మీ మామ కోమా నుండి బయటకు వచ్చాడని చెప్పావు కదా? వచ్చాడన్నయ్య, కానీ ఆ నైట్ ఏం జరిగిందో కూడా ఆయనకు తెలియదంట. తనంతట తనకే అది గుర్తుకు రావాలి తప్ప గట్టిగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కోమాలోకి వెళ్ళిపోతాడని డాక్టర్ చెప్పారు. ఐడియా, మావయ్య కోమాలోకి వెళ్ళిపోతే మీ పెళ్లిని ఆపలేరు. పోనీ ఇలా ట్రై చేయమంటావా? ఎలాగా ట్రై చేయొద్దురా. మీ మావయ్య కాదు కదా, వాళ్ళ తాతయ్య వచ్చినా మా పెళ్ళి ఆపలేరు. సార్, థ్యాంక్ యూ. నేను కోలుకున్నానని తెలిసి మీరంతా నన్ను పరామర్శించడానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరెంత ఆనందపడుతున్నారో భూమి మీ కూతురని తెలిసి మేము అంతే ఆనందపడ్డాం. అవునండి, శోభాచంద్ర గారిని మేము ఇప్పుడు చూడలేకపోతున్నా మీ కూతురు భూమిలో ఆవిడ్ని చూసుకుంటున్నాం. మమ్మీ, ఈ ఇంటికి ఏకైక వారసురాలనుకున్న నా పేరు మొత్తం పోయింది. అయ్యో, అసలు కూతురుగా ఈ ఇంట్లో నా ఐడెంటిటీయే పోయింది. పిచ్చిదానా, తుఫాను ముందొచ్చే వీచే గాలి లాంటిదే అది. అనవసరంగా నువ్వు వరి అవ్వకు. నువ్వు వెళ్ళి నీ రూమ్లో రిలాక్స్ అవ్వు. వెళ్ళేసి తీసుకో. అవునమ్మా, తుఫాన్లు భూకంపాలు సృష్టించడం మీ అమ్మకు వెన్నుపోటు పొడిచినంత ఈజీ. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. సరే. బాగున్నారండి? బాగున్నారండి. భూమి మీ కూతురని తెలియడం, శోభాచంద్ర గారు లేని లోటును భూమి పూడ్చడం అంతా బానే ఉందండి. కాకపోతే భూమి ఒక రాత్రంతా గగన్తో గడిపిందని న్యూస్ ఛానల్లో వచ్చి. బాగా రాగండి. మీ ఆవేశం అంతా గగన్ న్యూస్ ఛానల్స్ కి ఫోన్ చేసి ఈ ఇంటి పరువు తీసాడనే కదా. ఆ పని చేసింది వాడు కాదండి, వాడు కాదు. నేనే ఆ పని చేశాను. గగన్ భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్ కి జర్నలిస్టులు పంపించింది నేనే. ఏం కేపి,
కొడుకును కాపాడుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపావా? అపూర్వ గారు, బావగారిని చంపుదాం అనుకున్న ఆ కిల్లర్ నోరు విప్పిన ఈ రోజు ఏసీపీ నైని ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడ ఉండి ఉన్నా నిజానిజాలు మొత్తం బయటపడేవి. అప్పుడు ఈ రోజు మీరు మాట్లాడడానికి ఒక్క మాట కూడా మిగిలిండేది కాదు. బావా, చూసావు బావా, నిన్ను చంపడానికి ఆ కిల్లర్ని నేనే పిలిపించాను. నిన్ను చంపాలనుకుంది నేనేనని కొడుకుని రక్షించుకోవడానికి ఈ కేపీ ఎలా కథలు అల్లుతున్నాడో. అపూర్వ, కథల్ని బావగారి కళ్ళు మూస్తుంది నువ్వు, నేను కాదు. ఏ కేపీ, ఇంతకు ముందు నువ్వు ఇలాగే హద్దులు దాటి మాట్లాడి నా చేతిలో అందుకు తగిన మూల్యం కూడా తీసుకున్నావు. బావగారు, ఈ ఇంట్లో కొన్ని దారుణాలు జరిగాయి. వాటికి సాక్ష్యాలు లేవు. అవి దొరికిన రోజు మీరే అపూర్వని మెడబట్టుకుని బయటికి గంటేస్తారు. అవును నాన్న, మావయ్య చెప్పింది 100% నిజం. అవునులేమ్మా, ఎంత నీ తల్లి స్థానంలో ఉండి నిలబడాలనుకుంటున్నా నీ దృష్టిలో, లోకం దృష్టిలో నేను నీకు సౌతి తల్లినేగా.